హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన భగవద్గీత కక్షంలోకి మనము గీత ఆరంభించే కన్నా ముందు జయరాధమాధవ కీర్తన చేస్తున్నాము. జయ రాధా మాధవ కుంజ బిహారీ, రాధా మాధవ కుంజ బిహారీ. జయ రాధా మాధవ కుంజ బిహారీ, రాధా మాధవ కుంజ బిహారీ. జయ రాధా మాధవ కుంజ బిహారీ, రాధా మాధవ కుంజ బిహారీ. గోపీజన వల్లభ గిరివరధారి, గోపీజన వల్లభ గిరివరధారి. గోపీజన వల్లభ గిరివరధారి, గోపీజన వల్లభ గిరివరధారి. యశోదనందన వ్రజ జనరంజన, యశోదానందన భజ జనార్దన. యశోదనందన వ్రజ జనరంజన, యశోదానందన భజ జనార్దన. యశోదనందన వ్రజ జనరంజన, యశోదానందన భజ జనార్దన. యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. Krishna Krishna Hare Hare, Hare Rama 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 Hare Hare. Hare Krishna 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 Hare
Hare Hare Rama Rama Hare Hare जय श्री प्रभुपाद की जय, श्री हरिनाम संकीर्तन की जय, समवेत गौर भक्त वृंद की जय, हृदय गौर सितना प्रेमानंदे हरि हरि बोल। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे
नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबन्धु जगत्पते गोपीश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। సో భక్తులందరికీ స్వాగతం, ధన్యవాదాలు వచ్చినందుకు, దండ ప్రణామాలు. సో మనము నిన్న మొదలుపెట్టిన 8వ అధ్యాయంని ఈరోజు కొనసాగిద్దామంట. సో నిన్న మనం చూసాము కృష్ణుడు అర్జునుడి యొక్క ప్రశ్నలు మొదటి 2 శ్లోకాల్లో మొత్తం ఆయన 8 విషయాల గురించి అడిగాడు మొదటి 2 శ్లోకాల్లో. దానికి వివరణ కృష్ణుడు 3-4 శ్లోకాల్లో ఇస్తాడు 7ంటికి. ఇంకా లాస్ట్ ఆ ప్రశ్నకే ఇంకా సమాధానంగా మిగతా అధ్యాయం మొదలవుతుంది. అందులోంచి మనం చూసాము 5వ శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు ఎలా కృష్ణుణ్ణి మనము గుర్తుంచుకోవచ్చో మృత్యు సమయంలో, దానికోసం మనం ఎలా జీవితాంతం సాధన అనేది చేయాలి అని. దాని తర్వాత 13వ శ్లోకం వరకు 9 నుంచి 13 అందులో కృష్ణుడు ఎలా ఒక యోగ మిశ్ర భక్తి ద్వారా, అంటే భక్తి భగవంతుడిని ధ్యానించుకోవడం యోగ పద్ధతి ద్వారా, ధ్యాన యోగ, హఠయోగ, షట్చక్ర విధానం ప్రకారం ఆ షట్చక్ర యోగ పద్ధతిలో ఎలా కృష్ణుడిని గుర్తుంచుకుంటూ ఆ యొక్క ధామాన్ని కానీ బ్రహ్మజ్యోతిని కానీ పొందడానికి మార్గాన్ని నిన్న కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టుగా మనము చర్చించుకున్నాము. సో ఇక్కడ వరకు మనం చూసాము. ఈరోజు ఎలా మనము శుద్ధ భక్తి ద్వారా, అనన్య భక్తి ద్వారా భగవంతుడికి భక్తి చేసుకొని ఆ భగవద్ధామానికి ఎలా వెళ్ళిపోవచ్చు, ఆ భగవద్ధామము మరియు ఈ యొక్క భౌతిక ప్రపంచానికి తేడా ఏమిటి, అసలు ఈ రెండిటికి ఏమి భేదం అనే విషయాన్ని కూడా ఈరోజు మనం చూస్తాం అన్నమాట. సో మనము ఈరోజు శ్లోకమైన 14వ నంబర్ శ్లోకం నుంచి మొదలు పెడదామంట. సో నిన్న మీకు గుర్తుందా, మనము మరి చర్చించుకున్న విషయంలో అర్జునుడు అడిగిన 8 విషయాలు ఏవి అడిగాడు అర్జునుడు ప్రశ్న. 2 శ్లోకాల్లో 8 విషయాల గురించి అడిగాడు కదా, మీకు గుర్తున్నాయా? మరి ఒకసారి మనము అది మీరు గుర్తు చేసుకుంటే మనం ముందుకు వెళ్దామంట. బ్రహ్మ, అధ్యాత్మ, కర్మ, ఆదిభూత, ఆదిదైవం, ఆదియజ్ఞ, ప్రయాణకాల ఇంకా ఆదియజ్ఞ ఎలా అందరిలోనూ నివసిస్తున్నాడు. 2 ప్రశ్నలు దాని గురించి, ఆదియజ్ఞ గురించి. సో ఇవన్నీ కరెక్ట్ చెప్పారు వీణా రెడ్డి మాతాజీ గారు. సో ధన్యవాదాలు. ఓకే, అందరూ ఇప్పుడు ఆన్సర్లు ఇస్తున్నారు చాలామంది. సో మనం ఈరోజు శ్లోకాన్ని మొదలు పెడదామంట. 14వ శ్లోకం అండి. చూడండి, ఈరోజు అనన్య భక్తి, అనన్య అనే శబ్దం నుంచే ఈరోజు మనము ఈరోజు యొక్క చర్చను ఆరంభిస్తున్నాం. శ్లోకాన్ని మధ్యలో ఇంకొక శ్లోకంలో కూడా ఎలా భక్తి, అనన్య భక్తి చేసుకోవాలనే విషయాన్ని మళ్ళీ ఇంకో శ్లోకంలో కూడా చూస్తాం మనము. సో ఈ శ్లోకాన్ని ఇప్పుడు ఆరంభిద్దామంట. 14వ శ్లోకం. అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. సో
ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కృష్ణుడు అర్జునుడికి, ఎవరైతే అనన్య చేత సతతం, వేరే ఏవి ఆలోచించకుండా ఎప్పుడు యో మాం స్మరతి నిత్యశః, ఇక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు, ఏ బ్రహ్మజ్యోతినో ఏ లైట్నో ఏ పరమాత్మ గురించి కాదు, ఇక్కడ కృష్ణుడు డైరెక్ట్గా చెప్తున్నాడు, నన్ను ఎవరైతే యో మాం స్మరతి స్మరించుకుంటారో, ఎల్లప్పుడూ సతతం వాళ్ళ చేతన ద్వారా నన్ను ఎప్పుడైతే స్మరించుకుంటారో, తస్యాహం సులభ పార్త, ఎంతో సులభంగా, సులభ పార్త, ఓ పార్త ఎంతో సులభంగా వాళ్ళు నన్ను, తస్యాహం నన్ను చేరుకోగలరు, నిత్యయుక్తస్య యోగినః, అంటే ఆయనకి వాళ్ళు ఎల్లప్పుడూ అలా వాళ్ళ యొక్క ఇంద్రియాలు మనస్సు చేతన ద్వారా భక్తి యోగంలో యుక్తులై ఉండాలి, అంతే. వాళ్ళు భక్తి యోగంలో యుక్తులై ఉంటే సరిపోతుంది, ఇంకా ఏం అవసరం లేదు. ఇంకా ఎప్పుడు భగవంతుడిని ఎలా నవవిధ భక్తి ద్వారా గుర్తు చేసుకుంటే మనం భగవంతుడి దగ్గర చేరుకోవచ్చని ఇక్కడ అనన్య చేతన, వేరే విషయాల గురించి ఆలోచించకుండా భగవంతుడి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే ఇది సంభవం అన్నమాట. చూడండి, ఇదంతా ట్రైనింగ్ అనమాట మనకి. ఇప్పుడు సాధన ఎలా చేసుకోవాలనే విషయాన్ని, సో మనం ఇప్పుడు ఆ స్థాయిలో లేకున్నా ప్రతి క్షణము భగవంతుడిని ఆలోచించుకునే అంత స్థాయికి చేరుకోకపోయినా ఈ సాధన అనేది మనము చేస్తే ఒక సమయానికి జీవితంలో చేరుకోగలం అన్నమాట. అందుకనే మనం నియమిత రూపంలో ప్రతిరోజు భక్తి ఎంతో అంత మనకు వీలైనంత మటుకు చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ సాధన అనేది ఇప్పుడే మొదలు పెట్టాలన్నమాట. అదే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము. సో మనం ఎదురు చూడకూడదు, ఇంకా ఈ స్టేజ్ ఎలా వస్తుంది అంటే సాధన చేసుకుంటూనే. సో మనము ఇంకా 15వ నంబర్ శ్లోకంకి వెళ్దామంట. సో ఇదన్నమాట ఇక్కడ చెప్పింది, సులభ పార్త, సులభంగా మనం కృష్ణుని చేర్చుకోవడానికి ఇది భక్తి. ఇంతకుముందు చర్చించుకున్న యోగ మిశ్ర భక్తి చాలా కఠినమైన మార్గం చెప్పుకున్నాం కదా, అప్పుడే బ్రహ్మచర్యం ఇంకా సన్యాసం అన్నీ తీసుకునే వాళ్ళే చేయగలరా, ధ్యానయోగం హతయోగం ఇవన్నీ. సో ఈ జ్ఞానయోగం ఈ పద్ధతుల్లో మనము ఇలా కలియుగంలో చాలా కష్టం. మనకు సులభంగా చేసే పద్ధతి ఇది భక్తి యోగం. ఇంకా ఎంతో సులభంగా ఆ యొక్క పద్ధతికి అంటే ఆ యొక్క భగవంతు ధామానికి చేరుకోగలం. వేరే మార్గాల ద్వారా కూడా వెళ్ళినా కానీ జ్ఞాన కానీ కర్మ కానీ లేకపోతే ధ్యాన కానీ మళ్ళీ అక్కడ భక్తి యోగ చేసుకున్న తర్వాతే భగవద్ధామానికి చేరుకోగలరు. సో అందుకనే ఇక్కడ చెప్తారనమాట. ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నారనమాట ఇక్కడ అదే, ఇలా నా ధామానికి వచ్చిన వాళ్ళు తిరిగి ఈ యొక్క భూమి మీద మళ్ళీ జన్మించరు, పునర్జన్మ అనేది వాళ్ళకి ఉండదు అని. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కృష్ణుడు, మాముపేత్య పునర్జన్మ, నన్ను చేరుకున్నాక ఒక్కసారి నా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పునర్జన్మ, దుఃఖాలయం అశాశ్వతం. ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని చూడండి కృష్ణుడు ఎలా వర్ణిస్తున్నాడు, దుఃఖాలయం అశాశ్వతం. ఈ రెండు శబ్దాలు బాగా అర్థం చేసుకుంటే మనము భక్తి చేయడానికి మనకు ఎంతో ఆసక్తి పుడుతుందన్నమాట. ఎందుకంటే ఇది మనం అర్థం చేసుకోవాలి, ఇది దుఃఖాలయం అని. ఇక్కడ దుఃఖాలు ఉంటాయి. ఇప్పుడు కరోనా అనే ఒక దుఃఖం పీడిస్తుంది అందరినీ. సో అలాగే దుఃఖాలు అనేది ఎప్పుడు ఎల్లప్పుడూ ఏదో ఒక రూపంలో ఇక్కడ ఉంటాయన్నమాట ఈ జగత్తులో. ఇది లక్షణం, ఈ జగత్తు యొక్క లక్షణం. ఇది సృష్టించినప్పుడే భగవంతుడు చెప్పేశాడు అనమాట, ఇది దుఃఖాలయం, ఇంకా ఇది అశాశ్వతం, ఇది శాశ్వతం కాదు ఈ జగత్తు. సో ఈ దుఃఖాలయం అశాశ్వతం. ఈ జగత్తుకి నువ్వు ఒక్కసారి నా దగ్గరకు వస్తే మళ్ళీ ఇందులో జన్మించవు, నీకు పునర్జన్మ అనేది ఉండదు. నాప్నువంతి, సో మళ్ళీ ఇక్కడ రావు. అలాంటి మహాత్ములు, వాళ్ళని మహాత్ములు అంటారు. నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాం గతాః. ఎందుకంటే వాళ్ళు ఆ పరంగతిని వాళ్ళకి ప్రాప్తించి చెందింది ఆల్రెడీ. అంటే వాళ్ళు పరంగతికి చేరుకున్నారు కదా, భగవంతుడి ధామానికి చేరుకోవడమే పరంగతి, అదే పరంగతి. ఆ పరంగతికి చేరుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చే అవసరం ఏముంది, కాబట్టి వీరు రారు. సో ఆ విషయాన్ని ఇక్కడ గ్యారంటీ, ఆ యొక్క గ్యారంటీ కృష్ణుడు ఇస్తున్నాడు భగవంతుడు. ఒక్కసారి నా దగ్గరికి వస్తే మళ్ళీ తిరిగి రారు అని మళ్ళీ. సో ఈ యొక్క మరి మీరు అనుకోవచ్చు, అదేంటి ఇక్కడ మన భౌతిక ప్రపంచంలో కూడా ఎన్నో లోకాలు ఉన్నాయి కదా, మరి వేరే లోకంలో ఈ లోకంలో చనిపోతారేమో, వేరే లోకాల్లో చనిపోరేమో, మరి వేరే లోకాల్లో బతికే ఉంటారేమో శాశ్వతంగా అనుకోవచ్చు కదా. అందుకే ఇక్కడ కృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు అనమాట, ఈ
భేదం ఏంటనేది ఒక శ్లోకంలో చెప్తున్నారనమాట. ఈ యొక్క లోకాల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మృత్యువు అనేది తథ్యం. మీరు ఆ మృత్యు తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ భూమి మీద, భూమి ఏంటంటే ఇక్కడ దీన్ని మర్త్యలోకం అంటారనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది భగవద్ధామానికి చేరుకోవడానికి ఇది ఎంతో అనుకూలమైన స్థలం అంట భూమి. ఎందుకంటే ఇక్కడ సుఖాలు దుఃఖాలు సమాన రూపంలో ఉంటాయన్నమాట. కనుక ఒక వ్యక్తి మరీ నరకానికి వెళ్తే ఎక్కువ దుఃఖాలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, అక్కడ ఇంకా భక్తి చేసుకోవడం కూడా కష్టమైపోతుంది. అలాగే స్వర్గానికి అలా వెళ్తే అక్కడ ఎన్నో రకమైన భౌతిక సదుపాయాలు ఉంటాయి, ఇక్కడికన్నా ఎంతో మంచి సదుపాయాలు భోగించడానికి. సో ఆ భోగ విలాసాల్లో మునిగి మర్చిపోతాం, లేకపోతే ఆ శుద్ధ భక్తి చేయడం అనేది కష్టమైపోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే కష్టం సుఖం రెండు ఉంటాయి కనుక సో ఇక్కడ మనకి భక్తి చేసుకోవడానికి అనుకూలం. ఇంకా వాతావరణం, ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి ఎంతో తొందరగా మనం భగవద్ధామానికి చేరుకోవచ్చు. ఎందుకు వేరే గ్రహాల్లో ఎక్కువ సమయం పడుతుంది, ఎందుకు అనే విషయం కూడా చూద్దామంట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 16వ నంబర్ శ్లోకంలో, మీరు ఏ లోకంకి వెళ్ళినా ఏ గ్రహానికి వెళ్ళినా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో తిరిగి ఈ మర్త్యలోకంలో జన్మించాల్సిందే. అంటే ఎలా అంటే ఇది మర్త్యలోకం అనేది మిడిల్ అనమాట, న్యూట్రల్ ప్లాట్ఫామ్, జీరో. పాపాలు చేస్తే కిందికి వెళ్ళడం, ఆ పాపాలు ఫలాలు భోగించిన తర్వాత, కష్టాలు భోగించిన తర్వాత తిరిగి మళ్ళీ మన మర్త్యలోకమైన ఈ భూమి మీదకి రావడం, జన్మించడం. ఒకవేళ పైకి వెళ్ళారంటే అంటే స్వర్గానికి వెళ్ళారనుకోండి, ఎక్కువగా పుణ్యాలు చేసుకుంటే స్వర్గానికి వెళ్ళొచ్చు. దాని తర్వాత మళ్ళీ ఆ పుణ్యాలు ఫలాలు క్షీణించిన తర్వాత మళ్ళీ ఈ మర్త్యలోకానికే తిరిగి రావాలన్నమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు విష్ణు. ఆ బ్రహ్మా భువనాల్లోక పునరావర్తిను అర్జున మాముపేత్య కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఆ బ్రహ్మ భువనాల్లోక, మొదటి లైన్ 2 లైన్లు, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తిను అర్జున. ఆ మొత్తం ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాల్లో బ్రహ్మలోకం వరకు నువ్వు వెళ్ళినా కానీ తిరిగి మర్త్యలోకానికి రావాల్సిందే. ఈ యొక్క భూమి మీదకి మళ్ళీ పునర్జన్మ నువ్వు తీసుకోవాల్సిందే అని, మళ్ళీ పునర్జన్మ నీకు ఉంటుంది అని. అదే మాముపేత్య తు కౌంతేయ, ఒకవేళ ఓ కుంతిపుత్ర అర్జున, నువ్వు గనక నా యొక్క ధామానికి చేరుకున్నావు అనుకో, పునర్జన్మ న విద్యతే. మళ్ళీ చెప్తున్నాడు కృష్ణుడు ఒకే విషయాన్ని ఇలా నొక్కి చెప్తున్నాడు. ఎందుకంటే మనకు స్పష్టంగా ఉండాలన్నమాట. మనం అనుకోవచ్చు భగవద్ధామము స్వర్గము అంతా ఒకటే అనుకోవచ్చు, కాదు. బ్రహ్మలోకం వేరు, స్వర్గం వేరు, భగవద్ధామం కూడా వేరు. అవే ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు అనమాట భగవంతుడు. మీరు బ్రహ్మలోకానికి వెళ్ళినా కానీ తిరిగి ఇక్కడ భూమి మీదకి రావాల్సి వస్తుంది, రావచ్చు, తిరిగి జన్మ అనేది మీకు దక్కొచ్చు. సో అందుకనే నిన్న మనము చర్చించుకున్నాం కదా, చండోగ్యోపనిషత్తు నుంచి 5 రకాల అగ్నులు, 5 రకాల పదార్థాలు, అందులో ఉండేవి అన్నీ మనం ఎలా కర్మ యొక్క చక్రం, ఆ కర్మ సిద్ధాంతం, మళ్ళీ కర్మ సిద్ధాంతం వల్ల యజ్ఞాలు చేసుకొని ఎలా మనుషులు స్వర్గం వారికి వెళ్ళి మళ్ళీ తిరిగి క్షీణే పుణ్య మర్త్యలోకే విశంతి, మళ్ళీ మర్త్యలోకానికి ఎలా తిరిగి వస్తూ ఇలా తిరుగుతూ ఉంటారో. సో ఇదన్నమాట దీని పంచాగ్ని విద్య. ఈ యజ్ఞ ఎక్కడైతే చండోగ్యోపనిషత్తులో చెప్పారో దాని ద్వారా బ్రహ్మలోకం వరకు వెళ్ళొచ్చంట. ఈ బ్రహ్మలోకానికి వెళ్ళే మార్గం ఆ కర్మ పద్ధతి ద్వారా, యజ్ఞాల ద్వారా బ్రహ్మలోకం వరకు వెళ్ళొచ్చంట. కానీ ఆ బ్రహ్మలోకం నుంచి భగవద్ధామానికి వెళ్ళాలంటే అక్కడి నుంచి మళ్ళీ మీరు భక్తి చేసుకోవాల్సిందే. అంటే మీరు బ్రహ్మలోకానికి వెళ్ళినా కానీ అక్కడి నుంచి భగవద్ధామం వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు భక్తి చేసుకోవడం తప్పదనమాట. భక్తి చేసుకోకుండా బ్రహ్మలోకం నుంచి డైరెక్ట్గా కూడా మనము భగవద్ధామానికి వెళ్ళలేము. అక్కడ మీరు భక్తి చేసుకోకుండా మళ్ళీ తిరిగి ఇక్కడ రావాల్సిందే. సో ఇదన్నమాట విషయం. బ్రహ్మణా సహతే సర్వే సంప్రాప్తే ప్రతిశంచరే పరస్యాంతే కృతామానః ప్రవిశంతి పరం పదం. ఒకవేళ బలదేవ్ విద్యాభూషణ్ మన ఆచార్యులు ఆయన భగవద్గీత భాష్యంలో ఇది రాశారనమాట. ఈ యొక్క శ్లోకాన్ని రాశారు అక్కడ. అదేంటంటే ఒకవేళ బ్రహ్మలోకాన్ని ఒకరు చేరుకొని బ్రహ్మలోకంలో ఎంతో బాగా భక్తి చేసుకున్నారనుకోండి, మరి అక్కడ వెంటనే వెళ్ళలేరు. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద ఆయువు ఉంటుంది. బ్రహ్మ యొక్క ఆయువు తెలుసు కదా, బ్రహ్మలోకంలో చాలా పెద్ద ఆయువు. ఈ బ్రహ్మాండం సృష్టి, ఈ బ్రహ్మాండం ఉన్నంత వరకు బ్రహ్మ ఉంటాడు. బ్రహ్మ ఉన్నంత వరకు ఆయన 100 ఏళ్ళ వరకు బ్రహ్మాండం ఉంటుంది. దాని తర్వాత ప్రళయం వచ్చి ఎప్పుడు మొత్తం
సంహరించిపోతుందో ఈ యొక్క బ్రహ్మాండము, ఆ సమయంలో ఒకవేళ బ్రహ్మలోకంలో ఉన్న వ్యక్తులందరూ కృష్ణ భక్తి చేసుకుంటే, కృష్ణ చైతన్య మార్గంలోకి వచ్చేస్తే, కృష్ణుడిని అప్పటికి వాళ్ళు భక్తి చేసుకుంటే అప్పుడు ఈ యొక్క సృష్టి అనేది వినాశం అయిపోతుంది. కానీ బ్రహ్మ ఇంకా ఆయనతో పాటు ఉన్న ఆ బ్రహ్మలోక వాసులందరూ భగవద్ధామానికి చేరుకుంటారు అని ఇక్కడ ఉందన్నమాట శ్లోకంలో. అదనమాట ఈ యొక్క తాత్పర్యంలో రాశారు. అంటే ఎక్కడ పోయినా ఒకటేనండి, మీరు భక్తి చేసుకోవాలి. ఏ లోకంకి వెళ్ళినా అక్కడి నుంచి మీరు భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఫెసిలిటీ ఏంటంటే, ఇక్కడ ఆయువు చాలా తక్కువ కదా, 100 ఏళ్ళు ఎంతో ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకని మనం ఎంతో ఫాస్ట్గా ఈ మర్త్యలోకంలో భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. అందుకే చాలామంది ఈ కలియుగంలో ఇంకా భక్తి యోగం చేసుకొని హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకొని ఇంకా సునాయాసంగా మనము భగవద్ధామానికి వెళ్ళడానికి మార్గం ఉందన్నమాట కలియుగంలో. అందుకనే ఇక్కడ కాదు కానీ భాగవతంలో ఇచ్చారు, దేవతలు కూడా పైనుంచి స్వర్గలోకం నుంచి చూస్తున్నారంట. అరే వీడు నా ముందు పుట్టాడు, నా ముందు భక్తి చేసుకున్నాడు, మన ముందు వెళ్ళిపోతున్నాడు భగవద్ధామానికి. వాళ్ళు చూస్తూ ఉంటారంట, మనం పుట్టాము పెరిగాము భక్తి చేసుకుని భగవద్ధామానికి వెళ్ళిపోతుంటే వైష్ణవుల్ని వాళ్ళు కూడా కోరుకుంటారంట, అరే మాకు కూడా ఇక్కడ ఈ యొక్క భూమి మీద ఈ కలియుగంలో జన్మ దక్కితే ఎంత బాగుంటుంది, మేము కూడా ఎంతో తొందరగా ఇలా భక్తి చేసుకుని భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆయువు ఎక్కువ కదా స్వర్గలోకంలో, ఇంకా అంతగానే ఎక్కువ ఆయువు బ్రహ్మలోకంలో. సో మీరు భక్తి చేసుకున్నా మరి ఇంకా ఆ లోకానికి వెళ్తే అంత సమయం ఉండాల్సి వస్తుంది మరి అక్కడ ఉన్న ఆయువు ప్రకారం. సో ఇక్కడ మనకు ఇక్కడ ఎన్నో రకాల కష్టాలు ఉన్నా కానీ కలియుగంలో కలేర్ దోషి నిదే రాజన్ అస్తి ఏకో మహాన్ గుణాన్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. మన భాగవతంలో వస్తుంది ఈ శ్లోకం. కలేర్ దోషే నిదే రాజన్, ఇది నిధి, దోషాల నిధి. కలియుగము దోషాలు నిండిపోయి ఉన్నాయి, ప్రతి దగ్గర ఏదో ఒక దోషాలు మీరు చూస్తారు. కలేర్ దోషే నిదే రాజన్, ఓ రాజా అని చెప్తున్నారు ఆయనకి ఋషులు. తో కలేర్ దోషే నిజే రాజన్ అస్థి ఏక మహాన్ గుణాన్. కలియుగంలో ఒకే ఒక మహాగుణం ఉందంట, మిగతా అన్ని దోషాలే కలియుగంలో. అస్థి ఏకో మహాన్ గుణాన్, ఒక్క మహాగుణం ఏంది? కీర్తనాదేవ కృష్ణస్య, కృష్ణుడి కీర్తన చేసుకుంటే, కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి ముక్తి పొంది ఆ పరం జగత్తుకి భగవంతుడి ధామానికి వెళ్ళిపోవచ్చు. సో ఈ యొక్క సదుపాయం మనకి ఈ కలియుగంలో ఉంది. ఎందుకంటే కలియుగంలో ఆయువు తక్కువ కదా, ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా కానీ, ఆయువు తక్కువ ఉన్నా కానీ మార్గం కూడా సింపుల్ చేసేసారన్నమాట. అందుకే భగవంతుడు ఈ కలియుగం వాళ్ళకి చాలా డిస్కౌంట్ ఇచ్చేసి సింపుల్ చేసేసారు ప్రాసెస్. మీరు ఓన్లీ యొక్క హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకోండి, 4 నియమాలు పాటించండి, జీవితాంతం మీరున్నన్ని రోజులు భక్తి యోగను సాధన చేసుకోండి. భగవంతుడు అంటాడు, ఒకవేళ ఒక వ్యక్తి నిజాయితీగా భక్తిని చేసుకుంటే, ఇప్పుడు మనం 10వ అధ్యాయంలో చూస్తాం అనమాట, భగవంతుడు స్వయంగా ఆయనకు బుద్ధిస్తాడు అనమాట, ఎలా భగవద్ధామాన్ని చేరుకోవాలో ఆయన సహాయం చేస్తాడనమాట. అది కృష్ణుడు గ్యారంటీ ఇస్తాడు మనకి, అది మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. సో కానీ ఇక్కడ మనం చూస్తాము ఈ బ్రహ్మలోకంలో ఎంతో పెద్ద సమయం కదా, అది మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. మనం ముందు చర్చించుకున్నాము, ఇక్కడ భగవద్గీతలో కూడా వచ్చారు, మరి భాగవతంలో కూడా ఉంటుంది ఇంకా విస్తృతంగా. కానీ ఇప్పుడు ఒక్క శ్లోకంలోనే ఆ బ్రహ్మదేవుడు యొక్క బ్రహ్మలోకంలో ఆయువు ఎంత అనేది బ్రహ్మదేవుడిది ఇక్కడ ఇచ్చారు 17వ నంబర్ శ్లోకంలో. ఈ 17, 18, 19 అండి, ఈ 3 శ్లోకాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ భౌతిక ప్రపంచం గురించి ఉంటాయి. ఈ భౌతిక ప్రపంచం యొక్క లక్షణాలు ఇక్కడ చెప్తారనమాట. దాని తర్వాత ఇంకా 3 శ్లోకాలు 20, 21, 22, ఈ 3 శ్లోకాల్లో ఆధ్యాత్మిక ప్రపంచం గురించి చెబుతారు. అప్పుడు మీరే చూసుకోండి భౌతిక ప్రపంచానికి ఆ ఆధ్యాత్మిక ప్రపంచానికి వ్యత్యాసం, భేదం, తేడా ఏమిటి అని. సో మీరే గమనించుకోవచ్చు. ఇప్పుడు ముందు 3 శ్లోకాలు చూద్దాం భౌతిక ప్రపంచానికి సంబంధించి. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహో రాత్రవిదో జనాః. ఒక మనిషి యొక్క లెక్కల ప్రకారం, మనిషి ఆయుతో లెక్కల ప్రకారం మన 1000 దివ్య యుగాలు, సహస్ర యుగ పర్యంతం. అవునా, సహస్ర అంటే 1000 అన్నమాట. సహస్ర యుగ పర్యంతం అంటే యుగ సైకిల్స్, దివ్య యుగాలు. పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః, ఇది బ్రహ్మదేవుడి యొక్క ఒక్క దినం, రోజు.
రాత్రిం యుగ సహస్రాంతం, అంతే సమయము రాత్రి కూడా, రాత్రిం యుగ సహస్రాంతం. సో తేహో రాత్ర విదో జన. సో ఇలా అన్నమాట. ఇది బ్రహ్మదేవుడి యొక్క కాలమానం ఇక్కడ మనకి వ్యక్తం చేశారనమాట. దీని గురించి మనం విస్తృతంగా ముందు చర్చించుకున్నాము. సో ఈ యొక్క దివ్య యుగంలో మనకు 4 యుగాలు ఉంటాయి కదా, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. సో ఇందులో ఒక విషయం మనకి ఇక్కడ ఇంకోటి వ్యక్తం చేశారు, అది మనం చూద్దామంట. సత్యయుగంలో ఎంతో ధర్మాన్ని అందరూ పాటించేవారు అనమాట. ఆ సమయంలో అజ్ఞానం అనేది ఇంకా తమోగుణంలో ఉండేవాళ్ళు చాలా తక్కువ, అసలు లేదనుకోండి. అధర్మము ఇలాంటి ఇప్పుడు ఉండే అన్ని రకరకాల అధార్మిక కార్యాలు అనేవి అప్పుడు జరిగేవి కాదనమాట. ధర్మము అనేది అప్పుడు 100కి 100% నుంచి మొదలవుతుంది సత్యయుగం మొదలైనప్పుడు. త్రేతాయుగం వచ్చేవరకు అది ఆ ధర్మం అనేది 75% అయిపోతుంది, 25% అధర్మం పెరిగిపోతుంది. అలా ద్వాపరయుగం వచ్చేసరికి 50-50, 50% ధర్మం, 50% అధర్మం. ఇంకా ద్వాపరయుగం అంతం, ఇంకా ద్వాపరయుగం అంతమయ్యి కలియుగం ఆరంభమయ్యే వరకు ఇంకా 25% ధర్మం మాత్రమే మిగిలి ఉంటుంది. ఇంకా అలా కలియుగం అంతం వరకు ఆ ధర్మం సమూలంగా చివరి స్థాయికి కొద్దిగా ఆఖరకు చేరుకున్నప్పుడు కృష్ణుడు కల్కి అవతారంలో వచ్చి ఈ అధర్ములు, ఆ పాపాత్ములు ఎవరైతే ఉన్నారో, నాస్తికులు, అసుర ప్రవృత్తి మనుషులు, వాళ్ళందరినీ హతమారుస్తారు. ఇంకా అప్పుడు ఇంకా లెక్చర్లు, బోధనలు ఇవ్వరు అనమాట. అప్పుడు ఒకటే పని, వచ్చారంటే కృష్ణుడు ఇంకా అప్పుడు కలికి అవతారంలో ఇంకా అందరినీ నరికి పారేస్తారు. ఎవరైతే భక్తులు ఉన్నారో వారు మాత్రమే జీవించి ఉంటారు. వారి ద్వారా భగవంతుడు ఒక కొత్త యుగాన్ని, సత్యయుగాన్ని ప్రారంభిస్తారనమాట. సో ఇదన్నమాట. మరి బ్రహ్మదేవుడి కూడా ఆయువు ఇలాగే 100 సంవత్సరాలు ఆయన బ్రతుకుతాడనమాట. సో మీరు చాలా పెద్ద ఆయువు బ్రహ్మదేవుడిది, అవునా కాదా? ఎంత పెద్ద ఆయువు అని మనం అనుకుంటున్నాం. కానీ ఆ కారణ సముద్రంలో ఆ మహావిష్ణువు, కారణోదాక్షాయ విష్ణువు ఎవరైతే ఉన్నారో యోగనిద్రలో, ఆయనకి ఇటువంటి బ్రహ్మాండాలు ఆయన ఒక్క శ్వాస, ఈ యొక్క 100 ఏళ్ళు బ్రహ్మ ఆయన ఒక్క శ్వాసతో సమానం. ఎలాగైతే ఇక్కడ మనకు ఉదాహరణ ఇస్తారు శాస్త్రాల్లో, ఎలాగైతే సముద్రంలో బుడగలు, ఎన్నో నీటి బుడగలు వచ్చేస్తాయి, కాసేపు కింద నుంచి అలా పైకి తేలుకుంటూ వచ్చి అంతే పేరిపోతాయి, అంతే ఎక్కువసేపు ఉంటాయి. అలా అది ఎక్కువసేపు ఏం కాదు. అలా బ్రహ్మాండాలు బ్రహ్మ యొక్క ఆయువు, ఆ యొక్క మహావిష్ణువుతో పోల్చి చూస్తే అనేది ఒక ఆయువు ఒక క్షణం మాత్రం కాదనమాట, ఒక శ్వాస అంతే సమయం మహావిష్ణువుతో పోల్చి చూస్తే. సో ఇదన్నమాట. ప్రతి ఒక్క కాలం, ప్రతి ఒక్క గ్రహం అంతా వేరువేరుగా నడుస్తుందన్నమాట. సో ఇలా వర్ణాశ్రమ ధర్మం ప్రకారం కూడా ఎవరైతే మామూలుగా సన్యాసి వరకు వెళ్తారో వాళ్ళు కూడా, ఎవరైతే ఇంకా భక్తి మార్గానికి రాలేదో ఓన్లీ సన్యాసం తీసుకున్నారో, సో వాళ్ళు కూడా బ్రహ్మ యొక్క లోకం వరకు వెళ్ళవచ్చు ఆ మార్గం ద్వారా కూడా. కర్మ చెప్పుకున్నాం కదా, కర్మ మార్గం, కర్మ సన్యాసం తీసుకొని అక్కడి వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. అవ్యక్తాత్ వ్యక్తః సర్వా ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రావావ్యక్త సంజ్ఞకే. సో ఇలా మళ్ళీ ఎప్పుడైతే బ్రహ్మదేవుడు మళ్ళీ నిద్రలోంచి లేస్తాడో పొద్దున్నే, ఆయన లేవగానే మళ్ళీ సృష్టి అనేది ఆరంభమవుతుంది. మళ్ళీ అన్ని జీవులు, అన్ని జీవరాశులు వాళ్ళ శరీరాలు దొరుకుతాయి. వాళ్ళందరూ మళ్ళీ యొక్క 14 లోకాలు నిండిపోతారు. మళ్ళీ 14 లోకాల సృష్టి ఇవన్నీ జరుగుతాయి. మళ్ళీ రాత్రి అవగానే మళ్ళీ అన్ని ప్రళయంలో మునిగి ధ్వంసమైపోతాయి. మళ్ళీ ప్రొద్దున మళ్ళీ సృష్టి, ఇలా జరుగుతూ ఉందన్నమాట, జరుగుతూనే ఉంటుంది. 100 ఏళ్ళు బ్రహ్మ యొక్క 100 ఏళ్ళు ఇలాగే నడుస్తాయి అన్నమాట. ఇదే అంటే మళ్ళీ మళ్ళీ సృష్టి జరుగుతుంది, మళ్ళీ మళ్ళీ ధ్వంసం జరుగుతుంది, వినాశం జరుగుతుంది. భూతగ్రామాసయేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవంత్యహరాగమే. సో ఇదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. ప్రతిరోజు మళ్ళీ మళ్ళీ భూత్వా భూత్వా ప్రలీయతే, ప్రళయం అనేది మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. సో ఇలా
పొద్దున్నే బ్రహ్మదేవుడు లేగానే సృష్టి ఆరంభమవుతుంది. అన్ని జీవరాశులు మళ్ళీ పుట్టుకొస్తాయి. మళ్ళీ అన్ని జీవరాశులు శరీరాలు ధరిస్తాయి, ఎన్నో కర్మలు చేస్తాయి. ఇలా ఎన్నో యొక్క వెయ్యి యుగాలు నడుస్తుంది. దాని తర్వాత మళ్ళీ బ్రహ్మరాత్రి వస్తుంది. మళ్ళీ బ్రహ్మరాత్రి పడుకుంటాడు. అంత ప్రళయం వస్తుంది. అందరూ మళ్ళీ గర్భదోక్ష విష్ణు లోపలికి ప్రవేశిస్తారు, పడుకుంటారు అందరు అక్కడ. సో నిస్సహాయ పరిస్థితి అన్నమాట జీవరాశులది బ్రహ్మతో పాటు. ఇంకా ఇది ప్రకృతి నియమం, ఇది జరుగుతూనే ఉంటుంది. సో అందుకని ఇది అశాశ్వతం. అందుకే మనము ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, చాలామంది జీవితాంతం కష్టపడి, ఎంతో కష్టపడి వాళ్ళ జీవిత ఆశయం ఏదో పెద్దది సాధించాలి భౌతిక ప్రపంచంలో, ఇల్లు కట్టుకోవడమో, లేకపోతే ఇంకా ఏదో బిజినెస్లో ఉన్నతి చెందడమో, లేకపోతే ఇంకా అలాంటివి ఏవేవో ఆశయాలు. అవన్నీ అశాశ్వతం అండి. జగత్తే అశాశ్వతం, మనిషి అశాశ్వతం. శాశ్వతమైనది భక్తి మాత్రమే. అందుకనే మన భాగవతంలో చెప్తారనమాట, మీరు శ్రమించాలి, కఠినంగా శ్రమించాలి అంటే ఆ భక్తి కోసం శ్రమించండి, భక్తి చేసుకోవడానికి. ఎందుకంటే అదే మీతో పాటు ఉంటుంది. అదొక్కటే శాశ్వతం, ఇంకేమీ శాశ్వతం కాదు. మిగతా అన్నీ అశాశ్వతం. ఒకరోజు మొత్తం మీరెన్ని పేరు ప్రఖ్యాతలు సంపాదించినా కొన్ని వేల సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఎవ్వరు గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఎంతోమంది మహానాయకులు ఎవరైనా ఉన్నారనుకోండి, పూజించబడుతున్నారు కదా, సినిమా స్టార్లే కానివ్వండి, పొలిటికల్ లీడర్లే కానివ్వండి, నాయకులే కానివ్వండి, ఏ రకమైన ఆటగాళ్ళు, స్పోర్ట్స్ స్టార్లే కానివ్వండి, కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఎవరిని గుర్తుండరు, ఎవరికి గుర్తుండరు, ఎవరిని గుర్తుపెట్టుకోరు. వీళ్ళంతా పేరు ప్రఖ్యాతలు అంతా బూడిదలో. సో ఇవన్నీ అశాశ్వతం అన్నమాట. మీరు సాధించేవన్నీ అశాశ్వతం. అందుకనే మనము ఈ యొక్క జీవితంలో మనము ఎక్కువగా సమయం ఈ యొక్క శరీరానికి సంబంధించిన విషయాల గురించి తక్కువ సమయం ఉపయోగించి, తక్కువ సమయంలో మనము ఎంత ఈ యొక్క శరీరాన్ని కాపాడుకోవడానికి, బతకడానికి, మన పరివారాన్ని పోషించుకోవడానికి సరిపోయేంత కష్టపడాలంతే. అంత కష్టపడిన తర్వాత మిగతా సమయంలో మనము భగవంతుడికి భక్తి చేసుకోవాలి. అది బుద్ధిమంతులైన వ్యక్తులు చేసే పని అన్నమాట. ఇప్పుడు ఇవి చూసాం కదా 3 శ్లోకాల్లో. ఈ యొక్క అశాశ్వతం, ఎందుకు దుఃఖాలయం అశాశ్వతం అనే విషయాన్ని కృష్ణుడి 3 శ్లోకాల్లో వర్ణించాడు మనకి. ఇప్పుడు 20, 21, 22 శ్లోకాల్లో మనము ఆ శాశ్వత జగత్ అయిన ఆధ్యాత్మిక జగత్తు గురించి రాశారు. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్య సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఎప్పుడు వినాశం కాదు, అది వినాశానికి ఎప్పుడు గురి కాదనమాట. పరస్తస్మాత్తు భావోయే, ఈ యొక్క పరలోకం ఎప్పుడైనా సరే అవ్యక్తో వ్యక్త సనాతన, అది ఎప్పుడు ఒకసారి సృష్టించబడలేదు, ఎప్పటి నుంచో ఉంది. అది ఎప్పుడు ఉంటుంది, అది శాశ్వతం, సనాతనం, అది ఎప్పుడు ధ్వంసం కాదు. ఇక్కడ ఉన్న ప్రపంచం ఎలాగైతే భౌతిక ప్రపంచం భూత్వే ప్రలీయతే, ప్రళయంలో మళ్ళీ నశించిపోతుందో, అలా ఆ ఆధ్యాత్మిక ప్రపంచం ఎప్పుడు సృష్టించబడలేదు, అది ఎప్పుడు నశించదు, అది సనాతనం. యస్య సర్వేషు భూతేషు నయత్సు న వినశ్యతి. సో ఈ యొక్క మొత్తం భౌతిక ప్రపంచమంతా వినాశం చెందినప్పుడు ఆ సనాతనం లోకం, ఆధ్యాత్మిక ప్రపంచం మాత్రం అలాగే ఉంటుంది అని ఇక్కడ మనకి కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తాడు అన్నమాట. ఇదే మనకు వ్యత్యాసం, ఒక ముఖ్యమైన తేడా మనం గమనించవచ్చు. ఇంకేమున్నాయి? అవ్యక్తోక్షర ఇత్యుక్తస్ తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామా పరమం మమ. ఇప్పుడు ఇది 21వ నంబర్ శ్లోకం అండి. నేను శ్లోకాలు నంబర్ చెప్పట్లేదు కానీ మనం లైన్గానే వెళ్తున్నాము. సో 21వ శ్లోకం. అవ్యక్తోక్షర ఇత్యుక్తస్ తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామా పరమం మమ. సో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు మళ్ళీ, ఎవరైతే ఈ వేదాల్లో వర్ణించబడిన అవ్యక్తో అక్షర ఇత్యుక్తాస్,
అదే పరంగతి, అది ఎప్పుడు వినాశ చెందదు, ఆ ధామమే అదే పరంగతి. ఎం ప్రాప్యన నివర్తంతి, అక్కడ ఎవరైనా ఒక్కసారి చేరుకున్నారంటే మళ్ళీ తిరిగి ఇక్కడ రారు, అది నా ధామము. ఇప్పుడు కృష్ణుడి యొక్క ధామం యొక్క లక్షణాలు కృష్ణుడు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు అనమాట. సో దాని ధామం గురించి ఇక్కడ మనకి చాలా సంక్షిప్త రూపంలో చెప్పాడు. దీని గురించి మనకు భాగవతంలో ఎంతో విస్తృత రూపంగా వర్ణించబడింది. ఇంకా ఎంతో మధురంగా బ్రహ్మదేవుడు ఆయన దివ్య దృష్టితో, ఎప్పుడైతే భగవంతుడు ఆయనకు ఆ దివ్య దృష్టిని ప్రసాదించాడో, బ్రహ్మదేవుడు ఆ సమాధిలో ఉన్నప్పుడు ఆ దివ్య దృష్టితో ఆ భగవంతుడి యొక్క ధామాన్ని, భగవంతుడిని మొత్తం ఆయన చూడగలుగుతాడు. అప్పుడు చూసినప్పుడు దాన్ని వర్ణిస్తాడు, అది బ్రహ్మ సంహిత. అందులో ఉందను, చింతామణి ప్రకర సద్మషు కల్పవృక్ష లక్షావ్రతేషు సురభీర విపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. సో బ్రహ్మదేవుడు ప్రార్థన చేసుకుంటున్నాడు ఆ గోవిందుడికి ఏమని, చింతామణి ప్రకర సద్మషు కల్పవృక్ష. ఆయన ఒక ధామం ఎలా ఉందంటే చింతామణితో. ఇక్కడ మనము ఈ యొక్క భౌతిక ప్రపంచం పంచమహాభూతాలు 3 అవే మొత్తం అష్టధాతువులతో తయారైంది కదా, అష్టధాతువులతో. అలా ఆ యొక్క ఆధ్యాత్మిక చిన్మయ జగత్ అనేది చింతామణి ధామంతో, చింతామణి మణితో తయారవుతుందంట. మొత్తం స్పిరిచువల్, ఇది మొత్తం ఆధ్యాత్మికం. చింతామణి ప్రకర సద్మషు కల్పవృక్ష, అక్కడ కల్పవృక్ష ఉన్నాయన్నమాట. వాంఛ కల్పవృక్ష అంటే అది ఆ కల్పవృక్షం. ఎలాంటి వృక్షాలు ఉంటాయంటే ఆధ్యాత్మిక జగత్తులో, భగవంతుడి యొక్క ధామంలో మీరు ఒక వృక్షం నుంచి మీకు ఏది కావాలంటే అది లభిస్తుందన్నమాట. ఇక్కడ మనకు ఒక వృక్షం నుంచి ఒక పర్టికులర్ మాసంలో, ఇప్పుడు ఎండాకాలంలో ఒక కాలంలో ఒక వృక్షం నుంచి ఒక రకమైన పళ్ళు మాత్రమే మనకు లభిస్తాయి. కానీ అక్కడ కల్పవృక్షంలో ఎన్ని కావాలంటే అన్ని పళ్ళు, ఏ పళ్ళు కావాలంటే ఆ పళ్ళు అవి మీకు ఇవ్వగలదు అనమాట. మీరు ఈ కల్పన చేసుకోవాలంటే నాకు ఈ పళ్ళు కావాలి, నీకు ఇంకా అది ఆ వృక్షం ప్రసాదిస్తుందంట. చింతామణి ప్రకర సద్మషు కల్పవృక్ష లక్షావ్రతేషు సురభీర విపాలయంతం. అక్కడ సురభి గోవులు, ఆవులు అక్కడ ఉంటాయంట. ఇవెంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆవులు. కృష్ణుడు ఎప్పుడు వాటితో గోచరం లీల అక్కడ కూడా చేస్తుంటాడు. ఇది నిత్య లీల. ఆవులతో కృష్ణుడు ఎప్పుడు లీలలు చేస్తూ ఉంటాడు అక్కడ. అలాంటి సురభి ఆవులు ఉంటాయి. అవి ఎంతో అమృతం వంటి పాలను, ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలిస్తాయి అన్నమాట అక్కడ. సురభి విపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం. అక్కడ సహస్ర లక్ష్ములు, అక్కడ గోపిలనే లక్ష్ములుగా ఇక్కడ పిలుస్తున్నారు శ్లోకంలో, మనకు ఆచార్యులు చెప్తారు. సో అక్కడ ఎంతో లక్షల గోపిలు అక్కడ ఊడుస్తున్నారంట. అక్కడ దుమ్ము ధూళి ఏం లేదండి. అయినా కానీ ఆ భగవంతుడిని యొక్క ఆకర్షించడానికి, భగవంతుడి యొక్క దృష్టిని ఆకర్షించడానికి వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు అక్కడ. లక్ష్మీ వేల గోపిలు, లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. అలాంటి గోవిందుడైన ఆది పురుషుడికే నేను నా యొక్క ప్రణామాలు అర్పిస్తున్నాను అని ఇక్కడ బ్రహ్మదేవుడు ఆ శ్లోకంలో చెప్తున్నాను అనమాట. దాని యొక్క తాత్పర్యమే, అంటే అర్థమే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారి తాత్పర్యంలో అంటే రాశారు ఇక్కడ భగవద్గీత ఈ శ్లోకానికి. ఇంకొకటి కూడా రాశారు, వేణున్పనంతమరవిందదలాయ దాక్షం బర్హావతామసితాంబుద సుందరాంగం కందర్పకోటి కమణీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడ కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు అనమాట బ్రహ్మదేవుడు. ఆయన ఎప్పుడు వేణువుని వాయిస్తూ ఉంటాడు అనమాట. వేణున్వనంతమరవిందదలాయ దాక్షం బర్హావతం సమసితాంబుద సుందరాంగం కందర్ప కోటి కమనీయ. ఎంతో కోటి కందర్పులు అంటే కోటి మదనులు, కందర్పులు కన్నా ఎక్కువ సౌందర్యం, వాళ్ళని కూడా ఆకర్షించే అంత సౌందర్యం కృష్ణుడికి ఉందని అక్కడ వర్ణిస్తున్నారు అనమాట. ఇలా కృష్ణుడి గురించి, ఇంకా కృష్ణుడి యొక్క ధామాన్ని గురించి బ్రహ్మ సంహితలో ఎంతో అద్భుతంగా బ్రహ్మదేవుడు వర్ణించాడనమాట. సో గోలోక బృందనం ఎలా ఉంటుందనేది
మనకు భాగవతం నుంచి బ్రహ్మ సంహిత ఇలాంటి శాస్త్రాల నుంచి మనం తెలుసుకోవచ్చు అనమాట విస్తృతంగా. సో ఇంకో శ్లోకం చూద్దామంట. పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వం ఇదం తతం. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు ఏమని, భక్త్యా లభ్యస్త్వనన్య, అనన్య భక్తి ద్వారానే మీరు ఈ ధామాన్ని చేరుకోగలరు, నన్ను పొందగలరు అని. ఇక్కడ భక్త్యా లభ్యస్, ఎలా లభిస్తుంది మీకు ఈ ధామం? భక్తి. ఎలాంటి భక్తి? అనన్య భక్తి. భక్త్యా లభ్యస్త్వనన్య యశ్యాంతస్థాని భూతాని, ఇలాంటి పురుషస్స పార్థ పరం పార్థ, పురుషులందరూ ఇక్కడ చేరుకోవచ్చు భగవంతుడికి. ఇలాంటి ఎందుకు భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు, ఆ యొక్క ఆధ్యాత్మిక జగత్తులో, ఈ యొక్క భౌతిక జగత్తులో ప్రతి సర్వంతర్యామి ఆయన. కానీ మనము ఆ భగవద్ధామానికి చేరుకోవాలంటే భక్తి ఒకటే అసలైన మార్గము. అసలు ఒక వ్యక్తి ఎంతో ఉన్నత చేతనకు చెందినప్పుడు, వాసుదేవ కాన్షియస్నెస్, వాసుదేవ చేతనకు చెందినప్పుడు ప్రతి దగ్గర ఆ కృష్ణుడిని చూడగలుగుతాడనమాట. సో సో ఇక్కడ మనం చూసాము భగవంతుడి యొక్క ధామం గురించి కొద్దిగా. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తాం, ఇప్పుడు కృష్ణుడు ఏదో చెప్పబోతున్నాడు అర్జునుడికి. ఏం చెప్తున్నాడో చూద్దామంట. కృష్ణుడే చెప్తున్నాడు ఏం చెప్తా. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చెప్పబోతున్నానో ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు 23వ శ్లోకంలో. చూద్దాం అది. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాత యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. వక్ష్యామి భరతర్షభ అంటే నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను ఓ భరతర్షభ, అర్జున. సో నీకేం చెప్తున్నాను ఇప్పుడు, ఎత్ర కాలే త్వన్వత్రం. సో యోగులు కొంతమంది ఆవృత్తం చైవ యోగిన, ఈ హతయోగ ఇంకా వేరే వేరే జ్ఞానయోగ వేరే వేరే మార్గాలు పాటిస్తారు కదా, దాని ద్వారా వాళ్ళు ఒక్కో కాలంలో వాళ్ళు ఎప్పుడైతే ఆ శరీరాన్ని త్యాగించి ఒక్కొక్క లోకాలని ప్రాప్తించగలరు. మరి ఏ సమయంలో వాళ్ళు ఏ పద్ధతిని అనుసరించి వాళ్ళ యొక్క శరీరాన్ని త్యాగం చేసి ఆత్మలో ఏ లోకానికి చేరుకుంటాయో ఆ విషయాన్ని నేను ఇప్పటికి చెప్పబోతున్నాను. ఓకే, ఇప్పుడు ఆ విషయం ఏంటో నీకు వచ్చే 2 శ్లోకాలు చెప్తాడు కృష్ణుడు. ఒక శ్లోకంలో మన ఇవరు యోగులు ఎవరైతే ధ్యానయోగం చేస్తూ హతయోగం చేస్తూ బ్రహ్మజ్యోతికి చేరుకోవాలనుకుంటారో వారి గురించి, ఎలా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ చాలా పద్ధతులు ఉంటాయండి. వాళ్ళు ఎలా మీరు చూసారు కదా, హతయోగంలో ఎన్ని కండిషన్స్ ఉన్నాయో, ఎన్ని రకాల నియమాలు పాటించాలో. దాని తర్వాత వాళ్ళు ఈ శరీరాన్ని త్యాగం చేసి బ్రహ్మజ్యోతికి వెళ్ళాలంటే కూడా ఒక పర్టికులర్ ఒక సమయంలో వాళ్ళు ఈ శరీరాన్ని త్యాగం చేయవచ్చు. ఏ సమయం, ఆ సమయం ఇక్కడ చెప్తారనమాట. అగ్నిర్జ్యోతిర్ అహ శుక్ల సన్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జనాః. ఏంటంటే ఇది, ఈ యొక్క కాలం ఎప్పుడైతే సూర్యుడు ఉత్తరాయణ అంటే ఉత్తరం వైపు ఎప్పుడైతే ప్రయాణిస్తాడో, ఇంకా చంద్రుడు శుక్లపక్షం అంటే మనకి చంద్రుడు ప్రతిరోజు మీరు చూస్తారా, ఇప్పుడు పెరుగుతూ ఉంటాడు ఒక్కొక్కసారి, తగ్గుతూ ఉంటాడు ఒక్కొక్కసారి. చంద్రుడు ఎప్పుడైతే ఆయన కాంతి, మీరు చంద్రుడిని చూస్తారు కదా, ఆయన వృద్ధి చెందుతూ ఉన్నాడు అనుకోండి, పెరుగుతున్నాడు అనుకోండి, అది శుక్లపక్షం అనమాట. అలా పెరుగుతూ పౌర్ణమి వరకు పెరుగుతాడు. దాని తర్వాత మళ్ళీ తగ్గుతూ అమావాస్య వరకు మొత్తం 0. సో ఈ పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు దాన్ని కృష్ణపక్షం అంటారు. మళ్ళీ అమావాస్య నుంచి పౌర్ణమి వరకు దాన్ని శుక్లపక్షం. అంటే శుక్లపక్షంలో ఉత్తరాయణంలో ఎప్పుడైతే సూర్యుడు ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపు ప్రయాణిస్తున్నాడో, ఈ సూర్యుడు ప్రయాణించే దాని గురించి కూడా భాగవతంలో వస్తుంది, అక్కడ చూద్దాం మళ్ళీ. ఇంకా చంద్రుడు కూడా. సో చంద్రుడు ఎప్పుడైతే శుక్లపక్షంలో ఉంటాడో ఆ సమయంలో వేళ ఒక డే టైంలో దినంలో ఇంకా ఈ యొక్క దేవతల యొక్క ప్రభావం ద్వారా అగ్నిదేవుడు ఇంకా అలా అగ్నిర్ జ్యోతిర్ ఇలాంటి దేవతల యొక్క ప్రభావం, కొన్ని దేవతల ప్రభావం వలన కొన్ని ఆ యొక్క శుభ క్షణాల్లో వాళ్ళు గనక
ఆ శరీరాన్ని త్యాగం చేస్తే ఆ బ్రహ్మజ్యోతిని చేరుకోగలరంట. బ్రహ్మ బ్రహ్మ విదో జనా. సో ఆ బ్రహ్మ తెలిసిన వాళ్ళు ఆ బ్రహ్మని చేరుకోగలుగుతారు ఆ యోగులు. ఇది ఒక రకం అండి. ఇంకొకరు ఎవరైతే కర్మ పద్ధతిని పాటిస్తారో, కర్మ సిద్ధాంతం ప్రకారం పుణ్యకర్మలు చేసుకోవడం, యజ్ఞాలు చేసుకోవడం, కర్మకాండ పద్ధతి పాటించుకోవడం. సో ఇలాంటి వాళ్ళు మీకు తెలుసు కదా, మ్యాక్సిమం బ్రహ్మలోకం వరకు చేరుకోగలరు. సో మరి వాళ్ళు ఎలాంటి సమయంలో వాళ్ళు శరీరాన్ని త్యాగం చేస్తే వాళ్ళు వాళ్ళ యొక్క గతి ఏదైతే గమ్యం ఉందో వాళ్ళు చేరుకోగలరు అనేది ఇక్కడ రాశారు 25వ శ్లోకంలో. ధూమో రాత్రిస్తతా కృష్ణ సన్మాస దక్షిణాయనం తత్ర చంద్రామ జ్యోతిర్ యోగి ప్రాప్య నివర్తతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ యోగులు అంటే కర్మయోగులు వీళ్ళు ఏంటంటే ఇలాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా వేరే యోగులు అయినా సరే, ఇక్కడ యోగులు అని రాశారు. ఒకవేళ వాళ్ళు మాత్రం రాత్రిపూట పొగలు స్మోక్ సమయంలో, పొగలు వచ్చే టైంలో రాత్రిపూట కృష్ణపక్షంలో, చంద్రుడికి కృష్ణపక్షంలో ఉన్నప్పుడు చంద్రుడు, మరి సూర్యుడు దక్షిణ దిశలో ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళు చంద్రగ్రహానికి చేరుకోగలరంట. చంద్రగ్రహానికి చేరుకుంటారు, కానీ వాళ్ళ పుణ్య ఫలాలు పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చేస్తారు అన్నమాట. సో చంద్రగ్రహం అంటే అది కూడా స్వర్గలోకంలోనే ఒక లోకం అన్నమాట. చంద్రలోకం కూడా స్వర్గలోకంతో సమానంగా గిణించబడింది. అంటే స్వర్గలోకాల్లో అదొక లోకం, చంద్రలోకం. అక్కడ కూడా జనాలు 10,000 సంవత్సరాలు జీవిస్తారు. ఇంకా అది కూడా మన లెక్క ప్రకారం కాదండి, దేవతల లెక్క ప్రకారం 10,000 సంవత్సరాలు వాళ్ళు జీవిస్తారు. దాని తర్వాత అక్కడ ఎన్నో మంచి మంచి భోగ విలాసాలకి సదుపాయాలు ఉంటాయన్నమాట. భౌతిక సదుపాయాలు చాలా చాలా ఉంటాయి భోగించడానికి. అందులో సోమరసం అనేది అదొక పదార్థం మీకు అక్కడే దొరుకుతుందన్నమాట. ఆ యొక్క చంద్రగ్రహంలో వాళ్ళు అక్కడ సోమరసం తాగి దాంతో ఎంతో ఆనందాన్ని పొందుతారంట. దాని తర్వాత అలా ఎంతో జీవితాన్ని ఎన్నో ఏళ్ళు 1000 సంవత్సరాలు భోగించిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ భూమి మీదకి వస్తారు అని ఇక్కడ శ్లోకంలో చెబుతున్నారు. యోగి ప్రాప్య నివర్తంతే, మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. సో మరి ఈ విషయాన్ని ఇక్కడ మళ్ళీ కృష్ణుడు చెప్పేస్తున్నాడు. శుక్లకృష్ణే గతిహ్యేతే జగతః శాశ్వతే మతే ఏకాయ యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. సో ఇలా ఒక 2 సమయాల్లో యోగులు వాళ్ళ యొక్క దేహాన్ని త్యాగం చేసి వాళ్ళ యొక్క గతిని ప్రాప్తించుకోవచ్చు. ఒక్కో సమయంలో ఒక్కొక్క గతిని ప్రాప్తించుకోగలరు. సో అలా మొదటి శ్లోకంలో చెప్పుకున్నాం కదా, ఉత్తరాయణంలో వెళ్ళినప్పుడు ఇంకా శుక్లపక్షంలో అలాంటి సమయంలో పొద్దున పూట శరీరాన్ని త్యాగం చేస్తే వాళ్ళు ఆ బ్రహ్మ జ్యోతి వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి రావనే అవసరం ఉండదు. కానీ ఒకవేళ రాత్రిపూట కనుక వాళ్ళు ఇలా శరీరాన్ని త్యాగం చేస్తే ఇంకా కృష్ణపక్షంలో ఇంకా దక్షిణాయనంలో ఉన్నప్పుడు సూర్యుడు వాళ్ళు మరి తిరిగి ఈ యొక్క మర్త్యలోకానికి రావాల్సిందే. సో మరి మనకేంటండి, మనం ఎప్పుడు శరీరాన్ని వదలాలి? మరి మనం ఆలోచించాలా? మరి మనకు ఎలా తెలుస్తుంది? మరి మనం ఒకవేళ ఇలా 2వ శ్లోకం ప్రకారం దక్షిణాయనం సమయంలో సూర్యుడు ఇంకా కృష్ణపక్షంలో చంద్రుడు ఉన్నప్పుడు రాత్రిపూట శరీరం వదిలేస్తే మరి మనకేమవుతుందండి? మీరేం కంగారు పడద్దు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట 27వ శ్లోకంలో. భక్తులకి ఇలాంటి ఏ కంగారు లేదు. నైతి శృతి పార్థ జానన్ యోగి ముహ్యంతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్త భవార్జున. భక్తులు ఈ 2 పద్ధతులు, ఈ 2 ప్రకారాలుగా శరీరాలు ఎప్పుడు ఏ సమయంలో వదలాలి అనే గురించి ఏమాత్రం దాని గురించి విని మోహితులు అవ్వకండి. దీని గురించి మీరు పట్టించుకునే అవసరమే లేదు. మీరు దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు. మీరు ఈ యొక్క భక్తిని తస్మాత్ ఇవన్నీ చూడని అవసరం లేదు. భక్తులకి తస్మాత్ ఏం చేయాలి? సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. మనము మన భక్తి యోగలో యుక్తులమై ఉన్నామనుకో, అర్జునుడికి చెప్తున్నాడు, నువ్వేం కంగారు పడకు, నువ్వు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు.
నువ్వు భక్తి యోగనే ఎల్లప్పుడూ సర్వకాలేషు చేసుకుంటూ వెళ్ళిపోతే నువ్వు భగవద్ధామానికి చేరుకుంటావు. ఈ సమయ సందర్భాలతో మనకి ఏం లేదు. ఎప్పుడు చనిపోయినా పర్లేదు, యాక్సిడెంట్లో చనిపోయినా కానీ, వయసు అయిపోయి చనిపోయినా కానీ, రాత్రి చనిపోయినా, పొద్దున చనిపోయినా, రాత్రి చనిపోయినా, సూర్యుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు చనిపోయినా, దక్షిణాయనంలో ఉన్నప్పుడు చనిపోయినా, కృష్ణపక్షంలో చనిపోయినా, శుక్లపక్షంలో చనిపోయినా, ఏ సమయంలో అయినా సరే, అది శుభమైన అశుభమైన భక్తి చేసుకుంటూ భగవత్నామాన్ని గుర్తుంచుకుంటూ మీరు ప్రాణాన్ని తెగిస్తే, త్యాగం చేస్తే, ప్రాణాలు వదిలితే భగవద్ధామానికి చేరుకోవడం తథ్యం, ఖచ్చితంగా చేరుకుంటారు ఖచ్చితంగా అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఈ భక్తి మార్గం అనేది ఎంతో ఉన్నతమైన మార్గం అనమాట. ఇప్పుడు కృష్ణుడు లాస్ట్ శ్లోకంలో ఈ విషయాన్ని మనకి సంపూర్ణంగా ఈ 2 అధ్యాయాలు 7వ అధ్యాయం 8వ అధ్యాయానికి ఒక్కటే శ్లోకంలో మనకి ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నారు అనమాట. సారాన్ని ఇక్కడ ఒక శ్లోకంలో ఇవ్వబోతున్నారు. 28వ శ్లోకం. అది చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. ఏం చెప్తున్నారు ఇక్కడ? వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ. చూడండి, వీళ్ళందరూ కర్మ, ఇంకా జ్ఞాన మార్గం, ఇంకా హతయోగ మార్గం, ధ్యాన మార్గంలో వాళ్ళు ఎన్నో రకాలైన తపస్సులు, యజ్ఞాలు, కర్మలు, వేదేషు యజ్ఞేషు ఎన్నో వేదాలు చదివి, యజ్ఞేషు ఎన్నో యజ్ఞాలు చేసి, తపస్సు ఎన్నో రకాల తపస్సులు చేసి, దానేషు ఎన్నో రకాల దానాలు కర్మలు చేసి పుణ్యఫలాలను ప్రాప్తించుకొని ప్రశిష్టం అత్యేది తత్సర్వమిదం విదిత్వా. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనము భక్తి యోగం అనేది దీనికి పైన అనమాట. ఒకరు భక్తి యోగం చేస్తున్నారంటే ఇవన్నీ మీరు చేసేసినట్టు ఎప్పుడో లెక్క. ఒక భక్తి యోగం మీరు చేసుకున్నారంటే ఇవన్నీ వేదాలు చదవడం, యజ్ఞాలు చేయడం, తపస్సు, ఇంకాలు చేయడం, పుణ్యఫలాలు అన్నీ మీకు దక్కిపోతాయి. మీరు వాటి నుంచి వచ్చే లాభాల గురించి మీరు ఏమీ బెంగపట్టుకోని అవసరం లేదు. ఎందుకంటే భక్తి ఒకటి చేసుకొని ఇవన్నీ మీకు దీని యొక్క ఫలాలన్నీ మీకు లభ్యమవుతాయి. ఎందుకంటే అన్నిటి ద్వారా చేరుకోవాల్సింది ఆ భగవద్ధామానికి అంతిమ లక్ష్యం. అది మీరు భక్తి ద్వారా ఒకేసారి భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ చేసుకుని ఎంత లాభం వస్తుందో అంతకన్నా ఎక్కువ లాభం మీరు భక్తి చేసుకోవడం ద్వారా వస్తుందని ఇక్కడ కృష్ణుడు యోగి పరం స్థానం ఉపైతి చాద్యం. పరం స్థానానికి యోగి, భక్తి యోగి చేరుకుంటాడు. సో మనం ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు అనమాట. మామూలుగా అయితే వేదిక పద్ధతిలో మామూలుగా ముందు యుగాల్లో ఈ గురుకులంలో ఉండేవారు. ముందు బ్రహ్మచారులుగా, అంటే గురుకులంలో వెళ్ళినాక చిన్నప్పటి నుంచి విన్న వయసులో 5 ఏళ్ళ వయసు నుంచి 25 ఏళ్ళ వయసు వరకు ఆ గురుకులంలో బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి ఎన్నో శిక్షణలు పొంది అప్పుడు ప్రతిరోజు వాళ్ళు భిక్షాటనకు వెళ్ళేవారు అనమాట. పిల్లలు గురుకులంలో ఉన్నప్పుడు భిక్షాటనకు వెళ్ళి ఇలా ఎన్నో తపస్సులు చేయాల్సి వస్తుంది భిక్షాటనలో. దాని తర్వాత ఎన్నో కష్టాలు, ఇంకెన్నో విద్యలు నేర్చుకోవాల్సి వస్తుంది. వేదేషు యజ్ఞాలు నేర్చుకుంటారు, యజ్ఞేషు తపస్సు చేయవ అన్నీ చేస్తారు. దాని తర్వాత గృహస్థులుగా మారుతారు కొంతమంది. ఆ గృహస్థ జీవితంలో ప్రవేశించినప్పుడు ఆ గృహస్థులుగా మారిన తర్వాత వాళ్ళు ఇంకా ఎన్నో పనులు చేసుకుని కర్మల ద్వారా ఎంతో డబ్బులు సంపాదిస్తారు, ఎన్నో విషయాలు సంపాదిస్తారు, సేకరిస్తారు. అన్నింటినీ మళ్ళీ యోగ్య వ్యక్తులకి భగవద్గీతలో చెప్తారు ఎవరికి దానం ఇవ్వాలని. దాన ధర్మాలు చేస్తారనమాట. అది దానాలు చేసి పుణ్యఫలాలని వాళ్ళు ఏకత్రితం చేసుకుంటారు. దాని తర్వాత మెల్లిగా వాళ్ళు ఒక వయసు అయిపోయిన తర్వాత వానప్రస్థం చేసి, వానప్రస్థంలో ఎన్నో రకాలైన కఠోర తపస్యలు చేసి దాని తర్వాత సన్యాసం తీసుకొని అప్పుడు ఒకవేళ వాళ్ళు భక్తి మార్గంలోకి వచ్చేస్తే భక్తి చేసుకుంటే భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చండి. లేకపోతే బ్రహ్మలోకం వరకు అలా సన్యాసం మాత్రమే తీసుకుంటే, భక్తి ఇంకా పూర్తిగా చేసుకోకపోతే, భక్తి మార్గంలోకి రాకపోతే మాత్రం బ్రహ్మలోకం వరకు వాళ్ళు వెళ్ళొచ్చు. ఓన్లీ కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, పుణ్యకర్మాలు. సో బ్రహ్మలోకం వరకు వాళ్ళు చేరుకోవచ్చు అని ఇక్కడ ప్రభుపాదుల వారు తాత్పర్యంలో రాశారనమాట. కనుక ఇవన్నీ ఇన్ని కష్టాలు పడకుండా మనము శుద్ధ భక్తి చేసుకున్నాం అనుకోండి, భగవత్ నామాన్ని హరే కృష్ణ మంత్రాన్ని జపించి 4 నియమాలు పాటించుకొని మనము నవవిధ భక్తి ద్వారా ఎల్లప్పుడూ భగవంతుడిని ధ్యానించుకుంటూ స్మరించుకుంటూ ఉండగలిగితే అప్పుడు మనము ఒకేసారి ఈ యొక్క అంతిమ లక్ష్యమైన పరంగతిని, భగవద్ధామాన్ని మనము సాధించవచ్చు. శుద్ధ భక్తి ద్వారా ఇది సంభవము, వేరే ఏ మార్గం ద్వారా ఇది సంభవము కాదు అని ఇక్కడ మనము తెలుసుకున్నాము. ఇంకా గూఢమైన విషయాలు, గుహ్యమైన విషయాలు భక్తికి సంబంధించినవి ఇప్పుడు 9వ అధ్యాయంలో మనము రేపు చూడబోతున్నాము. రేపు వెళ్ళిన 9వ అధ్యాయం 2 రోజుల్లో మనం చూద్దామంట. ఇంకా
గుహ్యతరమైన జ్ఞానాన్ని భగవానుడు ఇప్పుడు భక్తి గురించి అర్జునుడికి ఇవ్వబోతున్నాడు. అది రేపు మళ్ళీ మొదలు పెడతాడు కృష్ణుడు, అంటే వచ్చే అధ్యాయంలో మొదలు పెడతాడు. మనం అది రేపు చూద్దామంట. సో ఈరోజు మనము మన యొక్క చర్చని ఇక్కడే ముగిద్దామంట. సో మీ అందరికీ ధన్యవాదాలు. సో హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. श्रीमद् भगवद गीता की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदे. हरि हरि बोल.